హల్లెలూయా. ఎంతమంది చదివారు వాక్యాన్ని? 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. గడిచిన వారం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. 17వ అధ్యాయాన్ని ఎంతమంది చదివారు? పైకెత్తాలి బాగా. ఓకే, 1 2 3 4 ఇంకా బ్రదర్స్లో ఎవరు చదవలేదా? అంతేనా? నలుగురేనా? ఓకే, దేని గురించి చెప్పి లాస్ట్లో నేను ముగించాను? ఎవరికైనా గుర్తుందా? అమ్మా, అహితోపేలు ఎవరు? బెత్షెబా తాత. బెత్షెబా ఎవరు? ఉరియా భార్య. ఓకే, ఇప్పుడు అహితోపేలు ఆలోచన చెడ్డది. అహితోపేలు ఆలోచన చెడ్డది. కాబట్టి ఇక్కడ వాక్యములో మనం చూస్తే గనుక ఈ అహితోపేలు చెప్పినటువంటి మరొక ఆలోచన చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాల వరకు రాసుకోండి. అహితోపేలు చెప్పిన ఆలోచన. 5వ వచనం నుండి 14వ వచనం వరకు హోషే చెప్పిన ఆలోచన. ఊషే చెప్పిన ఆలోచన. తర్వాత 15వ వచనం నుండి 22వ వచనం వరకు యాజకులు సాదోకు అబ్యాతారు వారు ఇచ్చినటువంటి సమాచారం దావీదుకి. 23వ వచనం అహితోపేలు ఆత్మహత్య చేసుకున్నాడు. 23వ వచనం. 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం ఈ అహిమయస్సు, యోనాతాను వీళ్ళు దాచబడడం, ఈ విషయాలు మనకు కనబడతాయి. 27, 28, 29 ఈ వచనాల భాగంలో దావీదు కొరకు బర్జిల్లాయి, మాకీరు కొంతమంది దావీదు కొరకు తెచ్చినటువంటి వస్తువులు ఈ అధ్యాయ సారాంశం. కనుక ఇక్కడ చూస్తే గనుక మొదటి వచనం నుండి చదువుకుందాం. అర్థం కాలేదు, నేను చదువుతాను. దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల, నేను చదువుతున్నాను నేనండి, మీరు చూడండి, ఒకవేళ తప్పు చదివితే చెప్పండి, ఓకేనా? అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకునగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహితోపేలు అబషాలోముతో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇప్పుడు అబషాలోముతో అహితోపేలు చెబుతున్నాడు ఏమని? నీ తండ్రి మీదకి వెళదాం, 12,000 మందిని తీసుకుని వెళదాం. ఎంతమందిని?
12,000 మందిని తీసుకుని వెళదాం, నీ తండ్రితో పాటు ఉన్నటువంటి వారిని ఉండనిచ్చి నీ తండ్రిని మాత్రమే చంపేద్దాం. ఎవరిని? నీ తండ్రిని మాత్రమే చంపేద్దాము, మిగతా వాళ్ళని మన వైపుకు తిప్పుదాం అని అహితోపేలు అబ్షాలోముకు చెబుతున్న ఆలోచన. చూడండి ప్రియులారా, మనం చెప్పుకున్నాం కదా, అహితోపేలు ఎవరు అని అంటే ఎవరు? అహితోపేలు ఎవరు అమ్మా? ఎవరికి తాత? ఇప్పుడు ఎందుకు దావీదును చంపాలనుకున్నాడు? ఉరియాని దావీదు చంపాడు గనుక, ప్లాను ప్రకారంగా. దావీదుకి సైనికుడు ఉన్నాడు, దావీదుకు సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరేంటి అంటే యోవాబు. మీరు ఈ అధ్యాయాలు సమయలు గ్రంథాన్ని మనం చదివితే గనుక అసలు యోవాబు జీవితం ఏంటో అర్థం కాదు. అసలు మామూలు వ్యక్తి కాదు యోవాబు. ఇప్పుడు ఉరియాని ఎలా చంపించాడు దావీదు అనంటే, ఇప్పుడు బెత్షెబాతో పాపం చేశాడు, చేసిన తర్వాత గర్భవతినయ్యానని సమాచారం చెప్పింది. సమాచారం చెప్పిన తర్వాత ఉరియాను, యుద్ధములో ఉన్నటువంటి ఉరియాను రప్పించి తన భార్య దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎవరో? దావీదు. వెళ్ళమంటే ఉరియా అంటాడు, ఆ మాటకే దావీదుకి బుద్ధొచ్చేయాలి. నీవును నీ జనులను యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖించడం ఇది సమయమా అని అంటాడు. అసలు కుదరదు ఇది అంటాడు, ఒప్పుకోను అంటాడు. అని దావీదు ఏం చేస్తాడంటే ఫుల్గా మందు పట్టిస్తే వెళ్ళిపోతాడేమో అనుకుని పట్టిస్తే ఫుల్గా తాగేసినా కానీ అక్కడే పడుకున్నాడు తప్ప ఇంటికి వెళ్ళలేదండి. ఎంత నమ్మకస్తుడో చూడండి ఉరియా, ఎంత నమ్మకస్తుడో. ఇంటికి వెళ్ళలే, ఇల్లు పెద్ద ఏమీ దూరమేం కాదు, దగ్గరే. వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదో తెలుసా? యుద్ధ నియమం ఉంది, యుద్ధములో ఎవడూ కూడా ఇంటికి వెళ్ళడానికి వీలులేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక ఈ తెల్లారి చూసేసరికి ఉరి అక్కడే ఉన్నాడు. అరే వెళ్ళలేదా నువ్వు అని అంటే, అప్పుడు అంటాడు, ఎక్కడ వెళ్ళినాయా, నేను వెళ్ళను. యుద్ధం జరుగుతుంది డబ్బా పట్టణంలో. యుద్ధం జరుగుతుంటే నేను వెళ్ళి నా భార్య దగ్గరికి వెళ్ళినా నా వల్ల కాదు ఇది అని చెప్పి అక్కడే ఉంటే, ఇక ఇలా కాదు, మనోడు వెళ్ళేలా లేడు, నేరం నా మీదకి వచ్చేసేలా ఉంది, తప్పు నా మీదకి వచ్చేసేలా ఉంది, ఇది ఇలా కాదని చెప్పేసి ఏం చేయాలని ప్లాన్ చేసి ఒక లెటర్ తీసుకుని, ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద రాసి ఈ పేపర్ పట్టుకెళ్ళి యోబాబుకి అని చెప్పాడు. ఎవరో? దావీదు. చెబితే ఉరియా ఎంత నమ్మకస్తుందో చూడండి. మనమైతే ఏం చేస్తాం? అసలు ఏమి రాసారో ముందు చదివేసి కదా ఏం చేస్తాం మనం? ముందు చదివేసి పర్లేదు, మరలా ఊడిపోయిందనుకో జిగిరెట్టి అంటించేసి, గమ్మెట్టి అంటించేసి కదా. ఎలాగ జరిగింది ఒక విషయం మా ఊరి దగ్గర. ఇంగ్లాండ్ కవర్ ఉండేది కదా, ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు అండి అది కదా? అది రాసేసిన తర్వాత అంటించేసి వెయ్యాలి, అడ్రస్ రాసి. అయితే ఒక అతను ఏం చేశాడంటే అంటించేసి భార్య అంటించేసి ఇచ్చింది, ఈ బాక్సులో, పోస్ట్ బాక్సులో వేసేయండి అని. ఈడేం చేశాడంటే పోనీ చింపేసి చదివేస్తే సరిపోను, ఈడు అలా చేయలే. ఇప్పుడు అంటించి ఉంటుంది కదా పేపర్ ముక్క ఉన్నా, ఓకే వద్దు,
ఇప్పుడు ఇలా అంటించేసింది, ఇలా తీసేసి చదివితే సరిపోను. ఈడేం చేశాడనంటే ఇలా చూశాడు, చూసేదానికి లాస్ట్ అక్షరం గడపడింది రాము అని. ఏంటది? రాము. పోనీ ఇదేంటి అని భార్య దగ్గరికి వచ్చి ఇదేంటి అని అడగలే. పట్టుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేసాడు. ఇంటికి వచ్చి రాము అనేవాడు ఆవిడ. ఏంటి రాము అనేవాడు ఎవడో ఆడు చెప్పు, ఆడు పేరు, ఆడు లెటర్ రాసేవాడుకున్నాడు. ఎవడాడు? రాము ఏంటండి అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, నువ్వు ఇందాక లెటర్ రాసావు, రాము అని రాసావు. ఎవడాడు? ఎవడికి రాసావు? రాము ఎవడాడు? స్టార్ట్ చేసి గొడవ. అరే మీరు చదవాలి, పోనీ చదవకపోయారండి, మా అమ్మాళ్ళకి రాశాను అంటే నమ్మట్లేదే. మొత్తం మీద గొడవ అయిపోతా ఉంది, అనుమానం గొడవ అయిపోతా ఉంటే మొత్తం మీద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ బామ్మద్దికి ఫోన్ చేశాడట. ఫోన్ చేసి, ఒరేయ్ మనకు చుట్టాలు కానీ మన తెలిసిన వాళ్ళు ఎవరైనా బంధువుల్లో కానీ లేకపోతే మీకు రైతులు కానీ ఎవరైనా రాము అనేవాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే, అలాంటి వాడు ఎవడు లేడు అంటున్నాడు. వాళ్ళు అలాంటోడు ఎవడో లేడు అని చెబితే, ఏంటి మరి అసలు ఈ లెటర్ రాసింది మీ చెల్లి అని మొత్తం మీద చెప్పి గొడవ పెట్టుకుంటే, ఇంతకీ గౌరీపట్నం తీర్థానికి వెళ్ళారు భార్య భర్త. వెళ్ళిన తర్వాత ఆ భార్య తీసుకొచ్చి, అమ్మ నేను మొన్న లెటర్ పంపించాను కదా, అది ఏది ఏమంటే, ఉందమ్మా వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. మొత్తం తీసి చదివింది అనమాట. అమ్మ మీరు మమ్మల్ని పిలిస్తేనే, మొత్తం మీద వగేర మొత్తం అంతా డాష్ మొత్తం అంతా రాసేసి, మీరు మమ్మల్ని పిలిస్తేనే మేము వస్తాం, లేకపోతే రాము. అది వచ్చిన గొడవ. లేకపోతే రాము అది కనపడింది వీడికి. ఎవడీడు? రాము. ఇదేనండి లెటర్ అంటే, అబ్బే ఇది కాదు రాము, ఇంకొకటి ఎవడ. మొత్తం అయిపోయిందండి. ఆ ఒక్క నెపముతో, ఆ అనుమానంతో మంచి భార్యని వదిలిపెట్టేశాడండి. అనుమానం ఇప్పటికి పెళ్ళి అవ్వలేదు ఆడికి. ఈమె చక్కగా మ్యారేజ్ చేసుకుంది, 2 పిల్లలు, హ్యాపీ జీవితం. అది ఎందుకు చెప్పాను మీకు నేను? ఉరియా చేతికి ఒక లెటర్ ఇచ్చాడు దావీదు. ఇచ్చినప్పుడు ఆ లెటరు ఏమిటి అని ఉరియా చదవలేదు. ఎంత నమ్మకస్తుడో చూడండి. ఈ లెటర్ తీసుకెళ్ళి యోబాబుకి ఇవి అని చెప్పాడు. సైన్యాధిపతికి అని చెబితే ఆ లెటర్ పట్టుకుని వెళ్ళి యోబాబుకి ఇచ్చాడు. చదువుకున్నాడు. యోబాబు చదివి ఓకే అనుకుని యుద్ధము బాగా జరిగే చోటని ఉరియాను పెట్టాడు. ఉరియా అంత సైనికుడు కాదు, బాగా యుద్ధం చేసేవాడు కాదు, నార్మల్ సైనికుడు అంతే. బాగా యుద్ధం ఎక్కడ శత్రువులు దండెత్తి వస్తారో అక్కడ పెట్టు ఉరియాని, ఉరియా చచ్చిపోవాలి అని చెప్పాడు. ఎంత కుట్ర చూడండి దావీదు. తన చేతితోనే తన మరణాన్ని పట్టుకెళ్ళాడు. ఎవరో? ఉరియా. యుద్ధం జరిగే చోట పెట్టాడు యోబాబు. దావీదు మాట విన్నాడు. శత్రువులు చంపేశారు ఉరియాని. అది పగబెట్టుకున్నాడు. ఎవరో? అహితోపేలు. ఆ పగబెట్టుకుని ఎలాగైనా దావీదు కుటుంబాన్ని నాశనం చేయాలని పగబూని అబ్షాలోముతో కలిశాడు అహితోపేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ముందుకి నేను మీకు చెబుతాను. కాబట్టి ఇక్కడ గమనిస్తే కనుక ఇప్పుడు ఏం చెబుతున్నాడు అంటే, నీవు చేయవలసింది ఏంటంటే, దావీదు ఒక చోట ఉంటాడు, అలిసి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అలిసి బలహీనుడుగా ఉంటాడు. కనుక మనం వెళ్ళి దావీదు మీద పడదాం.
దావీదుని చంపేద్దాం. చూడండి అహీతోపెలు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చూడండి సామెతల గ్రంథం 11:16లో, సామెతల గ్రంథం 11:16. అమ్మా 11వ అధ్యాయము సామెతలు 11:16. నెనరు కలిగిన స్త్రీ ఘనత నొందును. చూడండి, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుంది. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనుక చూడండి, సామెతలు 1:16 చదవండి ఒకసారి. 1:16. అది కీడు చేయుటకు వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వాళ్ళు పొంచి ఉంటారట. ఎవరు వాళ్ళు? దుష్టుడు. కీడు చేయడానికి వాని పాదములు పరిగెడతాయి, కీడు చేయడానికి వాని పాదములు పరిగెడతాయి. ప్రియులరా, బలాత్కారము చేయడానికి అతడు తెగిస్తాడు. అహీతోపెలు చేసిందదే, కీడు చేయడానికి, చంపడానికి పగబూనినవాడు. అందుకే దావీదు అంటాడు కీర్తన 4:8లో, నెమ్మదితో నేను నెమ్మది కలిగి పడుకుంటాను అని అంటాడు. చూడండి, నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను. చూడండి, నేను నెమ్మదితో పండుకుంటాను, నేను ఒంటరిగా ఉన్నా నీవు నన్ను సురక్షితంగా కాపాడుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడేమంటున్నాడు అహీతోపెలు? ఒంటరిగా దావీదు ఉంటాడు, దావీదు మీద పడదాం, మనం దావీదును చంపేద్దాం, తనతో ఉన్న వాళ్ళని మనం మనతో పాటు తీసుకుని వెళ్ళిపోదాం. అందుకే వాక్యం అంటది, చూడండి 109 2వ శరణం, 109 2వ శరణం. నన్ను చెరపాలని భక్తిహీనులు నోరు తెరిచారు, నన్ను చుట్టుకుని నా మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు. చూడండి, భక్తిహీనులు నన్ను చంపాలని, అహీతోపెలు ఎవరు? భక్తిహీనుడు. నన్ను చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు, తరుముతున్నారు. నన్ను చెరపాలని, నన్ను చంపాలని, నన్ను పాడు చేయాలని, నన్ను నాశనం చేయాలని. ప్రియులరా, అహీతోపెలు ఆలోచనది. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అహీతోపెలు దావీదు ఏం చెప్పాడు? హోషేకి ఏం చెప్పాడు? అహీతోపెలు ఆలోచనను నీవు చెడగొట్టు. దేవునికి దావీదు ప్రార్థన చేశాడు, మనం చెప్పుకున్నాం కదా. దేవా, నీవు అహీతోపెలు ఆలోచనను చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? అహీతోపెలు ఆలోచనను నీవు చెడగొట్టు ప్రభువా అని దేవుడు దావీదుకి దేవునికి దావీదు ప్రార్థించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యములో మనం చూస్తే గనుక అహీతోపెలు ఆలోచనను చెడగొట్టిన దేవుడు. ఇప్పుడు అహీతోపెలు ఆలోచన చెప్పాడు, అహీతోపెలు చెప్పిన ఆలోచన సరిగా ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు అబషాలోము ఏం చేశాడో తెలుసా? దావీదు స్నేహితుడైనటువంటి హూషేని, హూషే ఏం చెబుతాడో మన వినునట్లు వచ్చాను.
ఆ, ఆ. చేయుదమా చేయుకుందుమా, నీ ఆలోచన ఏమైనదని చెప్పుమని అతనిని అడగగా, హూషే అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్న వారందరూ మహాబలాగ్యులు. రాసుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. నీ తండ్రియు అతని పక్షమునున్న వారును మహాబలాద్యులనియు. మహాబలాద్యులు. రెండవది, అడవి పిల్లలను పోగొట్టుకునిన ఎలుగు బంట్ల వంటి వారై రేగిన మనసుతో నున్నారనియు. ఏంటంట? అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగు బంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు. రేగిన మనసు అంటే ఎలుగుబంటి పిల్లల్ని పోగొట్టుకుంటే ఎంత భయంకరమైన మనసుతో ఉంటుందో అలాగా ఉన్నారు అని చెప్పి. తర్వాత, మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణుడు, అతడు చనులతో కూడా. చూడండి ఇక్కడ అంటున్నాడు, నీ తండ్రి యుద్ధమందు మామూలుడు కాదు. ఒక చోట అతడు జనులతో కూడా పండుకోడు, బస చేయుడు. అతడు ఏదో ఒక గృహయందు యుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమునున్నవారు ఓడిపోయిరని చెప్పుకుందురు. నీ తండ్రి మహాబలాజ్యుడనియు అతని పక్షమునున్నవారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక. చూడండి, ఇక అండర్లైన్ చేసుకోండి. కాబట్టి సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు నొందుదురు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు దావీదు స్నేహితుడు? ఏమంటున్నాడు అబ్షాలోముతోటి? సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులొందుతారు. దావీదంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాని చూడండి 14 వచ్చేద్దాం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషే చెప్పిన ఆలోచన అహీతోపెలు అండర్లైన్ చేసుకోండి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింప గలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తి గల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించే. ఆమేన్. ఇప్పుడు అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైందా కాదా? చెప్పాలి. అహీతోపెలు ఏం చెప్పాడు? ఒక 12,000 మందిని పట్టుకుని వెళదాం, దావీదు మీదకి వెళ్దాం, దావీదును చంపేద్దాం, తనతో ఉన్న వాళ్ళు తీసుకుని వచ్చేద్దాం అని చెప్పాడు. అది కరెక్టా కాదా? కరెక్టే. వాస్తవానికి అలాగ ఎల్లుంటే దావీదు చంపబడేవాడు. ఇప్పుడు హూషై ఏం చెప్తున్నాడు? అరే ఇప్పుడు మాత్రం అహీతోపెలు చెప్పిన ఆలోచన తప్పు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పు అని చెప్పి తిన ఆలోచన ఏదో చెప్పాడు. తిన ఆలోచన చెప్పిన తర్వాత ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. వాక్యం ఏమంటున్నాడు దేవుడు? అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింప తలచెను గనుక ఆమేన్ 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 హల్లెలూయా.
వాడు చెప్పిన ఆలోచన వ్యక్తపరచడానికి, దావీదు మీదకి శిక్ష రాకుండా, దావీదును చంపకుండా చేయడము నిమిత్తమై దేవుడు ఎవరిని అక్కడ పెట్టాడో తెలుసా? హోషేను పెట్టాడు. అతడు చెప్పిన ఆలోచనను పట్టుకుని అబషాలోము తన సైన్యమంతా ఓకే అన్నారు. ఓకే అన్న వెంటనే ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే అక్కడ యాజకుడు ఉన్నాడు. ఆ యాజకులకి ఈ విషయాన్ని చెప్పడం జరిగాదు. అబ్యాతారు, సాదోకు, చూడండి నేను చెప్పేస్తాను మీకు, చదువుకున్న తర్వాత. ఇప్పుడు అబ్యాతారుకును సాదోకును ఈ ఆలోచన చెప్పినప్పుడు, ఈ ఆలోచనని అహిమయాసుకును యోనాతానుకిని ఇద్దరికి చెప్పినప్పుడు, ఈ ఆలోచన పట్టుకుని ఒక పనిగత్తె ఆమె ఆలోచన వీళ్ళకి చెప్పినప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు అక్కడ ఉండొద్దు, ఏరు దాటి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వీళ్ళు వచ్చి దావీదుకు ఆలోచన చెప్పారు. అయ్యా, వేరు దాటి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు దావీదు అక్కడ ఆ మాట విని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అహీతోపెలుకు అర్థమైపోయింది. వీళ్ళు దావీదుకి వెళ్ళి సమాచారం చెప్పారు గనుక వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని, వీళ్ళని పట్టుకోవడానికి కొంతమందిని పంపించాడు అబషాలోము. వీళ్ళు ఏం చేశారో తెలుసా? అహిమైషు, యోనాతాను ఏం చేశారంటే ఒక బావిలోనికి దిగిపోయారు. దిగిపోయి ఆ బావిలో దాక్కున్నారు వీళ్ళు. ఆ ఇంటి గల స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ బావి మీద ఒక కాటను క్లాత్ దాని మీద పరిచేసి ఆ క్లాత్ మీద గోధుమ పిండి ఆరబెట్టింది. ప్రైజ్లో ఏం ఆరబెట్టింది? గోధుమ పిండి ఆరబెట్టింది. గోధుమ పిండి ఆరబెడితే ఆమెను అడిగారు, అహిమయస్సును యోనాతాను ఎక్కడికి పోయారు? ఏరి అని అంటే, వాళ్ళు ఏరు దాటి వెళ్ళిపోతున్నారు, పట్టుకోండి అని. ఇది చదువుతున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమైపోవాలి, గుర్తు రావాలి. ఏంటది చెప్పాను నేను. ఏగులు వారు ఎరుకో పట్టణానికి వేగు చూడడానికి వచ్చినప్పుడు ఎవరు దాచింది? రాహాబు అనే వేశ్య ఇద్దరు వేగులు వారిని మిద్దె మీద దాచిపెట్టింది. వాళ్ళొచ్చి, ఇదిగో నీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు ఏరి అని అంటే, వాళ్ళు అంటారు కదా, అదుగో కొండ దాటి వెళ్ళిపోతున్నారు, పట్టుకోండి అని దొరుకుతారు అంది. వాళ్ళు వెళ్ళిపోయినంటే నేను మిద్దె మీద నుంచి దింపింది. ప్రైజ్లో ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ జరిగిస్తూ ఉంది ఒక ఆమె. వాళ్ళు వెళ్ళిపోయినంటేనే బావిలో నుంచి ఆ ఇద్దరులను, అహిమయస్సును యోనాతానుని బయటికి పంపించి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పింది. ప్రైజ్లో హల్లెలూయా. ఇలా జరిగిన తర్వాత దావీదు తనతో ఉన్న వాళ్ళందరూ ఆ చోటు నుండి తప్పించుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దావీదును కాపాడడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును సంరక్షించడానికి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకుని, ఆ ఏర్పాటును బట్టి అక్కడ జరిగిన పరిస్థితి చూడండి. మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దావీదు జీవితంలో సింహపు గుండె కలిగిన వారు సహితము నీ మాట చెప్తే నీ తండ్రి అంటే భయపడతారు అని చెప్పి హోషే చెప్పడం జరిగాది. వెంటనే అబషాలోము యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత దావీదును వాళ్ళ ప్రజలను ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సమయంలో జరిగింది ఏంటి అనంటే, ఇక్కడ దావీదు కొరకు కొంతమంది ఎవరు అనంటే, మాకీరు అనే వ్యక్తి, మీరు చదవని తర్వాత 27వ వచనం. అమ్మా, మహానాయమునకు వచ్చినప్పుడు షోబియును లోదేబారు చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వీళ్ళు దావీదు అలిసి ఉన్నారని ఎవరు ఇక్కడికి
ఏం తీసుకొచ్చారు, ఎవరు తెచ్చారు, ఎవరు వీళ్ళు అని అంటే మాకీరు, అమీయేలు కుమారుడైనటువంటి లోదెబారులో ఉన్నటువంటి మాకీరు. నేను చెప్పాను, గుర్తుందా మీకు? లోదెబార్ అంటే లోదెబార్ అంటే మేతలేని స్థలం. ఏంటది? మేతలేని స్థలం. లోదెబార్ అంటే మేతలేని స్థలం. మాకీరు అనంటే అమ్మబడినవాడు. ఇప్పుడు అమ్మబడిన వాడింట మేతలేని స్థలములు ఎవరున్నారు? మెఫీబోషెత్ ఉన్నాడు. అర్థమైందా? మెఫీబోషెత్తు అక్కడ ఉన్నాడు, అమ్మబడిన వాని వింటున్నాడు. అక్కడి నుంచి దావీదు తీసుకొచ్చి సింహాసనం దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మాకీరు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అమ్మబడినటువంటి పేరుకు అర్థమైనటువంటి మాకీరు దావీదుకు బహుమానం తెస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ఈ మాకీరు ఎవరు? మాకీరు ఎవరి కొడుకు? అమీయేలు కొడుకు. అమీయేలు ఎవరు కొడుకు? చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము 23వ వచనం. మనుష్య కుమారునకు మాకీరు చూడండి, ఇప్పుడు మాకీరు ఎవరు? మనిషి ఎవరు? యోసేపు కొడుకు. మీరు రాసుకుంటే తప్ప మీకు అర్థం కాదు. తప్పక రాసుకోవాలి, నోట్స్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఎవరు కొడుకు, అసలు మాకీరు అంటే ఎవరు, ఇవన్నీ తెలియాలి మనకి. మాకీరు ఎవరు? యోసేపు మనవుడు. యోసేపు కొడుకు పేరు ఎవరు? మనిషి. ఇప్పుడు మనిషి కొడుకు ఎవరు? మాకీరు. అర్థమవుతుందా? అంటే 3 తరాలు మనిషి 3 తరాలు పిల్లలను చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాకీరు అంటే అమ్మబడినటువంటి వాడు. ఈ మాకీరు దావీదు కొరకు తీసుకురావలసిన వస్తువులు తెస్తా ఉన్నాడు. తర్వాత ఇంకెవరు అనంటే బర్జిల్లాయి. ఎవరు? ఏం పేరు? బర్జిల్లాయి. ఇప్పుడు ఈ దావీదు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు తెచ్చారు? మహనాయి. చదవండి. మహనాయినమునక మహానాయిము. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? దావీదు ఎక్కడికి వచ్చాడు? అక్కడికి వచ్చినప్పుడు ఈ మహానాయిము అనే పేరు ఎలా వచ్చింది అని అంటే ఆదికాండం 32వ అధ్యాయము 2వ వచనం. ఈ పేరు ఎలా వచ్చింది? ఇది దేవుని, అండర్లైన్ చేసుకోండి, ఇది దేవుని సేన అని చెప్పి మహానయము అని పేరుకి అర్థం ఏంటంటే దేవుని సేన. 2 సేనలు. ప్రైజ్ ది లార్డ్. మహానయముకి దావీదు వచ్చాడు అంటే దేవుని సేన అనే స్థలానికి దావీదు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ పేరు పెట్టింది ఎవరు? యాకోబు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. యాకోబు పేరు పెట్టాడు. ఈ మహానయమునకు దావీదు వచ్చినప్పుడు ఇతని కొరకు కొంతమంది బహుమానాన్ని
తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? బహుమానం తీసుకొచ్చారు. ఏం తెచ్చారు? వాక్యం సెలవిస్తుంది దావీదునకు తెచ్చినటువంటి బహుమానాలు. వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో వచ్చిన యెషయా 32:8. ఏంటంట? గనులు ఘనకార్యములు కల్పిస్తారు. దేవుని పిల్లలు ఘనకార్యములు చేయాలి, ఘనకార్యములు జరిగించాలి. ఎప్పుడు కూడా మన బ్రతుకులో ఘనమైన కార్యాలను ఎంచాలి తప్ప ఘనహీనమైనవి మన జీవితంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. ఘనమైన కార్యాలు చేయడానికి మనం ముందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఘనహీనమైనటువంటి వాటి కొరకు కాదు, దేవుని పిల్లలు ఘనమైన కార్యాలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాక్యము సెలవిస్తుంది. ఉపధ్యాయ చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. ఉపధ్యాయ గ్రంథము 1:3. ఆసీనుడవై ఉండి నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా? చూడండి, ఎక్కడున్నాడంట వీడు? పర్వతములు పైనున్నాడు, కొండ సందుల్లో ఉన్నాడు. నేను చాలా ఉన్నతంగా ఉన్నాను అని అనుకుంటూ గర్వించి మోసపోయాడు. ఎవరు? సాతానుగాడు. ఈరోజు నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో. గర్వము నాశనానికి నడుపుతుంది. వీళ్ళు దేవుని కలిగిన వారైనా, ఈ బర్జిల్లై అయినా, మాకీరైనా, మరొకళ్ళైనా, వీరు దేవుని కలిగి ఉన్నారు కనుక ఘనమైన కార్యాలు చేయడానికి తనకున్న ఆ ప్రతి దానిని విడిచిపెట్టగలిగారు. దేవునికి స్తోత్రం. దావీదు కొరకు కొన్ని వస్తువులను తెచ్చారు. ఏం తెచ్చారో చూడండి ఒకసారి. 1 పరుపులు, 2 పాత్రలు, 3 కుండలు, 4 గోధుమలు, 5 యవలు, 5 యవలు పిండి, 7 వేచిన గోధుమలు, 8 కాయధాన్యములు, 9 చిక్కుడుకాయలు, పాలాలు అంటే మర్మరాలు, వెన్న, తేనె, గొర్రెలు, జున్ను ముద్దలు, ఆమేన్. మా వాడు నవ్వుతున్నాడు. ఏం తెచ్చారంట దావీదు కొరకు? మీ బతుకుల్లో ఎప్పుడైనా దేవునికి ఇచ్చారా? పరుపులు అంటండి. ఏంటంట? పరుపులు. పరుపులు, పాత్రలో, కొండలో. ఎప్పుడిస్తాం? మనం ఎవరికి ఇస్తాం? కూతురికి పెళ్లి చేసేసి కదా అత్తోరింటికి పంపేటప్పుడు సారి పెడతాం. అవునా కదా? ఎప్పుడు పెడతారు? చెప్పట్లేదా? అవునా కదా? కానీ దావీదుకి పరుపులు తీసుకొచ్చారట, పిండి తెచ్చారట, గోధుమలు తెచ్చారట, పాత్రలు, కొండలు, యవలు, గోధుమలు, చిక్కుడుగాయలు, పేలాలు, వెన్న, నెయ్యి, గొర్రెలు, జొన్ను మొద్దులు, ఇంకా మొత్తం ఇవన్నీ దేని కొరకు తెలుసా? భోజనము కొరకు. దేవునికి స్తోత్రం.
దేని కొరకు?